ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంపై పూచారం గత కొన్ని రోజులుగా అసంతృప్తిలో ఉన్నారు. గతంలో అసెంబ్లీ స్పీకర్గా పనిచేసిన అనుభవం, బాన్సువాడ నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పోచారం శ్రీనివాసరెడ్డి అనుభవం పాలన వ్యవహారాల్లో ఉపయోగపడుతోందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. చంద్రబాబు, కేసీఆర్ హయాంలో మంత్రిగా పోచారం శ్రీనివాసరెడ్డి వ్యవహరించారు. ఇప్పటివరకు బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచిన భద్రాచలం, స్టేషన్ గన్పూర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్ కాంగ్రెస్ గూటికి చేరారు. తాజాగా పోచారం చేరికతో ఆ సంఖ్య 4కి చేరింది. మరోవైపు త్వరలో 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని దానం నాగేందర్ చెప్పారు. బీఆర్ఎస్లో కేసీఆర్, కేటీఆర్ తప్ప ఎవరూ మిగలరని అన్నారు. కేసీఆర్ విధానాలే బీఆర్ఎస్ పార్టీని ముంచాయని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ హస్తంగూటికి చేరుకుంటుందని తెలిపారు. కాళే యాదయ్య, ఆరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ముఠా గోపాల్, సుధీర్ రెడ్డి, వివేకానంద్, కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్లో చేరతారని దానం అన్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా కాంగ్రెస్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. చేరికలపై సీఎం రేవంత్ రెడ్డి, సునీల్ కనుగోలు చర్చించారని దానం తెలిపారు. బీఆర్ఎస్ అయోమయంలో పడిందన్న దానం ప్రమాదం నుండి బయటపడే పనిలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నట్లు కామెంట్ చేశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, హరీష్ రావు, కేటీఆర్ తప్ప బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలు ఎవరూ ఉండరని చెప్పారు దానం నాగేందర్. అదే సమయంలో హరీష్ రావుతో కలిసి కొందరు బీజేపీలోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారని అన్నారు. అందరు కూడా రావాలని కోరిక ఉంది. ఎందుకంటే ఇది ఒక ప్రజాపాలన జరుగుతుంది, ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజలందరూ కూడా ఇన్ని సంవత్సరాలు చాలామంది శాసనసభ్యులు ఎన్నో రకాలుగా మరి ఇబ్బందులకు గురయ్యారు. శాసనసభ్యుడిగా ఉండి కూడా మరి వాళ్ళకి దక్కాల్సినటువంటి గౌరవం దక్కలేదు. కాబట్టి ఈరోజు అందరు కూడా మన కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫుననే వాళ్ళకి నిజమైనటువంటి న్యాయం జరుగుతుంది అనేది అందరి ఒక విశ్వాసం, ఒక నమ్మకం. కాబట్టి తప్పకుండా అలా జరుగుతుంది. అంటే ఎంతమంది వచ్చే అవకాశం ఉంది సార్? చాలామంది, అందరూ నేను నంబర్ చెప్పలేను కానీ చాలామంది మ్యాక్సిమంగా అందరు ఆ పార్టీకి ప్రస్తుతం ఉన్న 35 మందిలో 20 మంది కాంగ్రెస్ కండువా కప్పుకుంటే బీఆర్ఎస్ ఎల్పీ, సీఎల్పీలో విలీనం కానుంది. ఈ ప్రాసెస్ను అసెంబ్లీ సెషన్స్ లోపే ఫినిష్ చేయాలని రేవంత్ ప్లాన్ చేస్తున్నారు.